మనకొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇది నిర్లక్ష్యానికి సంబంధించిన వార్త. ఇది హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. యాకుత్పురాలో డ్రైనేజ్ మూతను తెరిచే ఉంచారు సిబ్బంది. అయితే ఒక అమ్మాయి పాప స్కూల్ కి వెళ్తూ డ్రైనేజ్ లో పడిపోయింది. సకాలంలో తల్లి కాపాడింది. స్థానికులు కూడా తల్లికి సహకరించారు. దీంతో ఆ చిన్నారి క్షేమంగా బయటపడింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. జస్ట్ మిస్, ఆ పాప ప్రాణం పోయేదే. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు? అసలు ఆ మూత ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ప్రభుత్వం పాత బస్తీ అభివృద్ధి కోసం ఎంత ఫోకస్ చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యం అనేది పదే బయటపడుతూ ఉంటుంది. రాత్రి అక్కడ మౌలాకచిల్లా ప్రాంతంలో వర్షం పడడం వల్ల వాటర్ లాగిన్ అయింది. దానివల్ల మేము తీసామనేది కూడా ఒక పక్క అధికారులకు చెప్పొస్తున్నారు. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా క్యాప్ ఎవరు బంద్ చేయడం లేదు, అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. దానివల్ల మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో ఒక చిన్నారి దాంట్లో పడిపోయింది. గమనించిన తల్లి ఆ చిన్నారిని తీసింది. కానీ చాలా తీవ్రమైన గాయాలతో ఆమె ప్రస్తుతమైన హాస్పిటల్ చికిత్స పొందిన పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యం పదే పాత బస్సులో ప్రతి గల్లీలో కనిపిస్తుంది. యాకుత్పురా లాంటి ఏరియాలో ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ చేసింది. యాకుత్పురాన్ని పూర్తిగా మార్చాలి, యాకుత్పురాన్ని డెవలప్ చేయాలనేసి ఒక పక్క ఎంఐఎం పార్టీ, ఒక పక్క ప్రభుత్వం కూడా ఫోకస్ చేసిన పరిస్థితి. కానీ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఆ చిన్నారిని హాస్పిటల్ తరలించారు. మరోవైపు ఎవరైతే అక్కడ ఓపెన్ చేసిన నెల ఓపెన్ చేస్తారో అధికారులు కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంతేమైనా కూడా తల్లి గమనించిన తర్వాతే ఆ చిన్నారి చాలా సేఫ్ గా బయటపడింది. చాలా తీవ్రమైన గాయాలతో అయితే ఆ చిన్నారి బయటపడిన పరిస్థితి. రైట్ నూర్, అది సీసీ కెమెరాల్లో అక్కడ దృశ్యాలు చాలా స్పష్టంగా నమోదయ్యాయి. మనం చూస్తున్నాము. తల్లి ఇద్దరు పిల్లలతో స్కూల్కి తీసుకెళ్తోంది. తన ఇద్దరు పిల్లల్ని ఒక పాప తల్లి చేపట్టుకుంది, ఒక పాప ముందు నడుచుకుంటూ వెళ్తోంది. చిన్న పిల్లలు, వాళ్లకు రోడ్డు పైన అన్ని చూసుకుని వెళ్లాలన్న విషయం తెలీదు. ఒక్కసారిగా ఆ పాప ఎలా డ్రైనేజ్ హోల్లో పడిపోయిందో మనం చూస్తున్నాము. ఎంత నిర్లక్ష్యం! ఆ డ్రైనేజ్ మూత తెరిచిన వాళ్ళు మళ్ళీ ఆ పని పూర్తి అయిపోగానే పెట్టాలి అన్న చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యవహరించారు. దీంతో ఆ తల్లి ఆ పాపతో ఉంది కాబట్టి ఆ పాప ఇప్పుడు ప్రాణాలతో బయటపడింది. కానీ పాప ఒక్కతే నడుచుకుంటూ వెళ్తే గనక ఆ సమయంలో ఎవరు చూడకపోతే ఆ పాప ప్రాణం పోయేది ఖచ్చితంగా. ఆ పాప మిస్సింగ్ అంటూ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. వేరే ప్రాంతాల్లో వేరే ప్రయత్నాల్లో పోలీసులు వెతికేవారు. కానీ ఇలా డ్రైనేజ్లో పడిపోతుంది అని ఎవరు కూడా ఊహించి ఉండరు. కేవలం నిర్లక్ష్యం. ఇప్పుడు ఆ నిర్లక్ష్యాన్ని తల్లిదండ్రులు, స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. అధికారులు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.